జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన కర్మ కొద్దీ ఉక్రెయిన్కు అలాగే మన మిత్ర దేశమైనటువంటి రష్యాకు మధ్యన యుద్ధం అయితే ప్రారంభమైంది. 2022లో ప్రారంభమైనటువంటి ఈ యుద్ధానికి అంతం అనేది లేకుండానే పోతుంది. అంటే ఇప్పటికి కూడా ఆగడం లేదన్నమాట, జరుగుతానే ఉండాలి. 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఎన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయినారో, ఎంత నష్టం జరిగిందో ఎవరికి కూడా అంతుపట్టడం లే. కానీ ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేసింది. ప్రపంచంలో ధరలన్నీ కూడా పెరగడానికి ఈ యుద్ధం ఒక కారణమైందన్నమాట. డాలర్ రేటు పెరగడం, అలాగే ముడి చమురు, గ్యాస్ రేట్లు పెరగడానికి ఈ యుద్ధం అయితే కారణమైంది. దీంతో యూరప్ దేశాలు అలాగే అమెరికా కలిసి రష్యా మీద 11,000కు పైగా ఆంక్షలన్నీ కూడా విధించారు. ఇక అప్పటి నుంచి అసలాటైతే మొదలైంది. రష్యా మనకు చౌకగా ఆయిల్ని అయితే ఆఫర్ చేసిందనమాట. దీంతో మనం కూడా రష్యా దగ్గర నుంచి ఆయిల్ని అయితే కొనుగోలు చేయడం మొదలుపెట్టినాం. కానీ మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ను కొనుగోలు చేయడం యూరప్ దేశాలకు అలాగే అమెరికాకు రుచించలేదన్నమాట. అందుకే మన భారత్ను, మోడీ ప్రభుత్వాన్ని రకరకాలుగా ఇబ్బందులకైతే గురి చేశారు. అలాగే ఎన్నో అడ్డంకులన్నింటినీ కూడా సృష్టించారు. అయినా సరే మన భారత్ ఎక్కడా కూడా వెనకడుగైతే వేయల. అయితే తలతెక్కలోడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి ప్రపంచ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోయినాయి. ఈ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎవరిని ఏం చేస్తాడో ఎవరికి కూడా అర్థం కాకుండా పోయింది. అదేమయ్యా అంటే పన్నులన్నీ కూడా పెంచుకుంటా ప్రపంచ దేశాలను భయపెట్టసాగినాడు. ఈ క్రమంలోనే మన దేశం పైన కూడా 50% పన్నులను అయితే విధించాడనమాట. రష్యా దగ్గర నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తానని చెప్పి ఆ కారణాన్ని బూచిగా చూపించి మన భారత్ పైన 2 విడతలుగా 50% పన్నులు అయితే విధించాడు. అయినప్పటికీ మన భారత్ అయితే వెనక తగ్గల. అయితే రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి ముడి చమురును కొంత మేర అయితే తగ్గించిందనమాట. ఇదైతే వాస్తవం. అంతే. ఇక మన దేశంలో ఉన్నటువంటి సూడో సెక్యులర్లు, సోకాళ్ళ మేధావులు, ఒక వర్గం మీడియా, కుల కుటుంబ పార్టీలన్నీ కూడా రెచ్చిపోవడం మొదలుపెట్టాయి. మోడీ అమెరికా ముందు తలొంచాడు, అమెరికాకు మోడీ అమ్ముడు పోయినాడని చెప్పేసి పిచ్చి పిచ్చిగా కారు కోతలు వేయడం మొదలు పెట్టారు. అయితే ఇదే సమయంలో మోడీ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునింది. మన భారతదేశ రక్షణ రంగంలో మరొక కీలకమైన ముందడుగు అయితే పడిందనమాట. మన దేశ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి అధ్యక్షతన సమావేశమైనటువంటి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ రష్యా నుంచి 288 S-400 క్షిపణుల కొనుగోలుకు యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ కింద పచ్చ జెండా అయితే ఊపింది. ఇక్కడ 288 అంటే మీరు మొత్తం సిస్టమ్స్ అనుకుంటారేమో, కాదు. 288 మిసైల్స్ అనమాట. సుమారుగా 10,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టినటువంటి ఈ కొనుగోళ్లలో 120 స్వల్ప శ్రేణి అలాగే 168 సుదీర్ఘ శ్రేణి క్షిపణులు అయితే ఉన్నాయి. గత ఏడాది మే నెలలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ సమయంలో వినియోగించినటువంటి క్షిపణుల నిల్వలను పునరుద్ధరించడంతో పాటు వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేయడం ఈ ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్రియనంతా కూడా ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్ ద్వారా వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం అయితే నిర్ణయించింది. గత ఏడాది పాకిస్తాన్తో తలెత్తినటువంటి ఉద్రిక్తతల సమయంలో S-400 వ్యవస్థ తన విశ్వరూపాన్ని అయితే ప్రదర్శించింది. దాని గురించి కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. పంజాబ్ సరిహద్దు నుంచి ఏకంగా 314 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసి ఇది రికార్డు సృష్టించింది. ఆదంపూర్ అలాగే బుధ్ సెక్టార్లో మోహరించినటువంటి ఈ వ్యవస్థకు భయపడిపోయి పాకిస్తాన్ తన యుద్ధ విమానాలన్నింటినీ కూడా ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఇరాన్ సరిహద్దులకు తరలించాల్సి వచ్చిందనమాట. తాజాగా కొనుగోలు చేయబోయేటటువంటి 400 కిలోమీటర్ల అలాగే 200 కిలోమీటర్ల 150 కిలోమీటర్ల 40 కిలోమీటర్ల శ్రేణి క్షిపణుల్లో భవిష్యత్తులో డ్రోన్ దాడులను అలాగే శత్రు విమానాలను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి సహకరించనున్నాయన్నమాట. మన భారత వైమానిక దళం క్షిపణి రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా అడుగులైతే వేస్తుంది. ఇప్పటికే ఉన్నటువంటి S-400 వ్యవస్థలతో పాటు రష్యాకు చెందినటువంటి పాన్సిర్ స్వల్ప శ్రేణి వ్యవస్థలను కూడా అనుసంధానం చేయాలని చెప్పేసి ప్రతిపాదనలు అయితే చేసిందనమాట. ఈ 2 వ్యవస్థల కలయికతో సరిహద్దుల్లో 2 లేయర్ రక్షణ కవచం అయితే ఏర్పడి ఉండదన్నమాట. ఇది ముఖ్యంగా కామికాజీ డ్రోన్లు అలాగే ఇతర వైమానిక దాడుల నుంచి మన భారతదేశ గగనతలాన్ని అయితే కాపాడుతుందన్నమాట. ఈ ఏడాది జూన్ మరియు నవంబర్ నెలల్లో భారత్కు మరిన్ని S-400 వ్యవస్థలన్నీ కూడా అందనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. కేవలం క్షిపణులే కాకుండా త్రివిధ దళాల ఆధునీకరణ కోసం మొత్తం 3.60 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రతిపాదనలకు మన దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం అయితే తెలియజేసిందనమాట. ఇందులో భాగంగా వైమానిక దళం కోసం మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్
అలాగే రాఫెల్ యుద్ధ విమానాలు, హై ఆల్టిట్యూడ్ శాటిలైట్లను కూడా కొనుగోలు చేయనున్నారు. వీటిలో మెజార్టీ యుద్ధ విమానాలను మేక్ ఇన్ ఇండియా కింద భారత్ లోనే తయారు చేయనున్నారన్నమాట. అదే విధంగా నౌకాదళం కోసం P-8I విమానాలు, అలాగే ఆర్మీ కోసం విభవ్ యాంటీ ట్యాంక్ మైన్లు, T-72 ట్యాంకుల ఆధునీకరణ కూడా నిధులనైతే కేటాయించారు. అంటే వీటిలో ఎక్కువ ఆయుధాలను రష్యా నుంచే కొనుగోలు చేయడమే కాకుండా రష్యా నుంచి మరిన్ని ఫ్యూచరిస్టిక్ ఆయుధాలను కొనుగోలు చేసే ఒప్పందాలు కూడా కుదుర్చుకోవడం విశేషం అన్నమాట. అంటే మన మిత్ర దేశం నుంచి ఆయిల్ కొనుగోళ్లను కాస్త తగ్గించినా కూడా ఈ డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఉత్పత్తులను భారీగా దిగుమతి చేసుకుంటారన్నమాట. మిత్రులారా, చూశారు కదా మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు అటు అమెరికాకు ఇటు దేశంలో ఉన్నటువంటి సూడో సెక్యులర్లకు కంటి మీద కనీసం కునుకు కూడా లేకుండా చేస్తుంది. భారత్ ఎవరికి కూడా తల వంచదు. తన రక్షణ అవసరాల కోసం ఏ దేశంతోనైనా సరే ఒప్పందాలు చేసుకుంటుందని చెప్పేసి దీని ద్వారా మరోసారి అయితే స్పష్టమైంది. మరి రష్యా భారత్ మధ్య జరిగినటువంటి ఈ భారీ రక్షణ ఒప్పందం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.